సన్యాసము కర్మయోగము ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి అర్జున. కానీ కర్మయోగం సులభమైన మార్గం. కురుక్షేత్ర యుద్ధరంగం. దూరంగా యోధుల కేకలు, గుర్రాళ్ల కాళ్ల దుమ్ము ఆకాశం వరకు ఎగురుతోంది. శంఖాలు మోగుతున్నాయి. కానీ పాండవుల రథంలో మాత్రం ఓ ప్రశ్న గాలిలా తేలుతోంది. అర్జునుడు కృష్ణుని వైపు తిరిగి ఆందోళనతో అన్నాడు, మాధవ, నాకు అయోమయం. కొందరు అంటున్నారు కర్మలను వదిలేయమని, మరికొందరు అంటున్నారు కర్మలను చేయమని. వీటిలో ఏది మోక్షానికి తీసుకువెళ్తుంది అని. కృష్ణుడు మృదువుగా నవ్వాడు. రథం మధ్యలో సూర్యకిరణాలు ఆయన ముఖంపై మెరిసి ఆ క్షణం ఒక దేవప్రభలా అనిపించింది. కృష్ణుడు, అర్జున, రెండు మార్గాలు మంచివే, కానీ కర్మయోగం సులభం. ఎందుకంటే కర్మలను పూర్తిగా మానేయడం కంటే ఫలాసక్తిని మానేయడం సులభం. అర్జునుడు ఆసక్తిగా విన్నాడు. అంటే నిజమైన సన్యాసి ఎవరు అని అడిగాడు. దాంతో కృష్ణుడు, కర్మలు మానేసిన వాడు కాదు సన్యాసి, ఫలానికి ఆసక్తి లేకుండా కర్మ చేసేవాడే నిజమైన సన్యాసి. ఆ తర్వాత కృష్ణుడు దూరంగా చూపించాడు. ఒక బ్రాహ్మణుడు, ఒక ఆవు, ఒక ఏనుగు, ఒక కుక్క, ఒక చెండాలుడు ఒకే దారిలో నడుస్తున్నారు. జ్ఞాని వీరందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకంటే అందరిలోనూ ఆత్మ ఒక్కటే. ఆయన కొనసాగించాడు, కర్మలను శరీరం చేస్తుంది, ఆత్మ చేయదు. కర్మఫలాన్ని విడిచి కర్మ చేయు. ఇంద్రియ సుఖం తాత్కాలికం, కానీ అంతరానందం శాశ్వతం. కోపం, మోహం, ఆశలను విడిచి భక్తితో నన్ను ఆశ్రయిస్తే జనన మరణాలను దాటి బ్రహ్మ నిర్మాణం పొందుతావు. ఆ మాటలతో అర్జునుని హృదయం గట్టి నిర్ణయంతో నిండిపోయింది. అతను ధనుస్సు బిగించి బాణం సిద్ధం చేశాడు. ఈసారి యుద్ధానికి కాదు, ధర్మానికి, కర్మయోగ సాధనానికి, మోక్షానికి. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్ కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.